నడిపించినటువంటి యవన బిడ్డకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ ఉన్నాను. మరి వారికే కాదు, కానీ ఇప్పటి వరకు ఈ రీతిగా ఆరాధన సంతోష గానములతో సజావుగా జరుగుటకు వారి యొక్క సహాయమును, వారి యొక్క సహకారమును మనకు అందిస్తున్నటువంటి సంగీత వాయిద్య బృందం వారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరిట ఈ దినపు ఉదయకాల శుభాలు, అందరికీ వందనాలు, ఈ దినపు దీవెనలు తెలియజేస్తూ మీ అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. సమయం 12:20. పదే మీరు టైం వైపు చూడద్దు. ఖచ్చితంగా 1:15. ఆ సమయాన్ని నేను ముగించడానికి ఆశపడుతున్నాను, అలాగే సిద్ధపడుతున్నాను కూడా. కనుక దయచేసి మీరు దేవుడి మాటల మీద మటుకు మీ యొక్క హృదయాలను మీరు కేంద్రీకరించండి. చదువుబడిన మాటలు మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనము. ఈ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొక్క మందసమును గురించే మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కదా. మందసము దేవుని సన్నిధికి, ఆయన శక్తికి కదా, ఆయన వాక్యములకు సాదృశ్యము. అన్నిటికంటే మరి ముఖ్యంగా ఆ మందసము ప్రత్యక్ష గుడారములో ఉంచబడినప్పుడు అది దేవుని మహిమకు సాదృశ్యముగా ఉంది. కనుక ఈ అధ్యాయం అంతా, ఈ అధ్యాయమే కాదు, దీని ముందు అధ్యాయాలు క్లుప్తంగా మీకు చెప్పాలంటే, ఈ మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో మందసం ఎక్కడ ఉంటుందంటే యుద్ధములో ఉంటుంది. 5వ అధ్యాయానికి వచ్చేసరికి దాగోను దేవాలయములో ఉంటుంది. ప్రారంభంలోనే ఉంటాయి మాటలు, చూడండి, దాగోను గుడిలో. 6వ అధ్యాయానికి కదా మన వాక్య భాగము ఎంచుకున్న ఈ అధ్యాయమునకు వచ్చేసరికి బండి మీద ఉంటుంది. అలాగే 7వ అధ్యాయమునకు వచ్చేసరికి ఇంట ఉంచబడుతుంది. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయమునకు వచ్చేసరికి యెరూషలేము దేవాలయములోనికి మందసము చేర్చబడుతుంది. కనుక ఈ గ్రంథములంతా, ఈ సమూయేలు గ్రంథము అధ్యాయం అంతా కూడా, ప్రతి ఒక్క అధ్యాయము దేవుడి యొక్క మందసమును గురించే మనకు ఎక్కువగా వినబడుతుంది, కనబడుతూ ఉంటుంది. కనుక 6వ అధ్యాయంలో మనము చదవబడిన వాక్య భాగమును చూసి దానికి ఏదైనా ఒక పేరు పెట్టుకోవాలి, ఆ అంశానికి మనం ఏదైనా ఒక పేరు పెట్టాలని మనము తలచినప్పుడు, దేవుడు నా మటుకు నాకైతే ఇచ్చిన తలపు దేవుని మందసము లేదా దేవుని మహిమ, దేవుని మహిమ అని కూడా మీరు పిలువవచ్చు. ఏదేమైనా కదా, దేవుని యొక్క మందసమును గురించి లేదా దేవుని యొక్క మహిమను గురించి ఈ అధ్యాయం అంతా మనకు మాట్లాడుతూ ఉంటుందండి. కదా, మందసాన్ని గురించి క్లుప్తముగా ఒక 3 విషయాలు మనము చెప్పాలనుకున్నప్పుడు, మొదటగా మందసము వాడబడదు, అది మందసము వాడబడదు. రెండవది మందసము పట్టబడదు. మూడవది మందసము వెక్కిరింపబడదు. అనగా దేవుడు వాడబడడు, దేవుడు పట్టబడడు, మూడవది దేవుడు వెక్కిరింపబడడు కదా. ఈ అధ్యాయంలో ఒక 3 అంశాలు నేను ధ్యానం చేయగలిగాను. ఆ అంశాలనే నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఒక అంశాన్ని చూసినప్పుడు, దేవుని మహిమను చూసినటువంటి లేదా దేవుని మహిమను గ్రహించినటువంటి ఫిలిష్తీయులు. 6వ అధ్యాయం మొదటికి రండి మీరు. ప్రారంభంలోనికి వచ్చినప్పుడు అధ్యాయం ఎక్కడ ఉంది అప్పటికి కదా, ఫిలిష్తీయుల దేశంలో ఉంది కదా. 2వ అంశము నేను ధ్యానం చేయాలనుకున్నది లేదా మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నది, దేవుని మహిమను మోసిన ఆవులు. మూడవది దేవుని మహిమను మరచిన దేవుని ప్రజలు. 3 విషయాలను
చూద్దాం కదా. మొట్టమొదటిది దేవుని మహిమను గ్రహించిన ఫిలిష్తీయులు, రెండవది దేవుని మహిమను మోసిన ఆవులు, మూడవది దేవుని మహిమను మరచిన ప్రజలు. మూడు విషయాలను మనం ధ్యానం చేద్దాం. అయితే మీరు నాకు సహాయముగా ఉండాలి, ఎందుకంటే మీరు ఎక్కువగా చాలా స్పీడ్గా, మీరు ఎంత స్పీడ్గా చదువుతుంటే మనం అంత స్పీడ్గా టైంని మనం సద్వినియోగపరుచుకుంటూ ముందుకు కొనసాగచ్చు కదా. మొట్టమొదటిది చూడండి, ఇక్కడ మందసం ఎక్కడ ఉందనుకున్నాం కదా, ఫిలిష్తీయుల దేశంలో. ఫిలిష్తీయుల దేశంలో చూడండి, ఆ మొదటి రెండు పదాలు మీరు చదివినప్పుడు, రెండు వాక్యాలు మీరు చదవండి ఒకసారి. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశం అందుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను చదవండి. యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుము తెలియచెప్పుడనగా. చాలు. ముందుగా అక్కడ ఒక మాటను మనం గమనించుదాం కదా. ఫిలిష్తీయుల యాజకులు శకునము చూచే వారిని పిలిపించి వారు ఒక మాట పలికారు అక్కడ కదా. ఇంత మాట, యెహోవా మందసమును ఏమి చేయుదము కదా. యెహోవా మందసము, యెహోవా మందసము. మందసం ఎవరిది? యెహోవాది కదా, అది ఇజ్రాయేలీయులది కాదు. ఆ మందసము ముమ్మాటికి యెహోవాది కదా. మనం చాలాసార్లు మరిచిపోతూ ఉంటామండి కదా. మందసము అనగా దేవుడు కదా. మన మటుకు మన పరిభాషలో దేవుడు అనగా ఆయన శిరస్సై ఉన్న ఈ సంఘము కదా. ఈ సంఘము ఎవరిది? క్రీస్తుది కదా, మన దేవుడిది. ఆయన స్వరక్తం ఇచ్చి కన్న సంఘం ఇది, తన స్వరక్తముతో కొన్న సంఘం ఇది కదా. ఈ సంఘానికి శిరస్సు ఆయనే, ఈ సంఘానికి మూలరాతిగా నిలబడిన వాడు ఆయనే. ఆ రీతిగా చూసినప్పుడు అటువంటి ఈ సంఘము, ఈ సంఘం అంటే ఈ సంఘం అనే కాదు, ఏ సంఘమైనా కూడా ఎవరిది? దేవుడిది. నాడు చాలా మంది సంఘాల కొరకు కొట్టుకుంటూ ఉంటారు కదా. సంఘాల మధ్యన కుమ్ములాటలు కదా, అంతర్గతంగా కుమ్ములాటలు, బయట కుమ్ములాటలు. ఎందుకు? సంఘము నాదంటే నాది కదా, నాదంటే నాదనే కుమ్ములాటలు. అంటే వారు జ్ఞాపకం చేసుకోవాలండి, మందసము ఎవరిది? యెహోవాది. మందసం అంటే దేవుడు కదా. సంఘం అనగా మన ప్రభువు క్రీస్తు. అటు సంఘము ఆయనదే. ఆయన అందరికీ ప్రభువు అండి కదా. ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. చూడండి, మీరు అక్కడ విషయాన్ని గమనించినట్లయితే ఆయన అందరికీ ప్రభువు, ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. అనగా అది కేవలము విశ్వాసులది మాత్రమే కాదు, అది కేవలము క్రైస్తవులది మాత్రమే కాదు, అది కేవలము ఇజ్రాయేలీయులది మాత్రమే కాదు, లేదా అది అన్యజనులది మాత్రమే కాదు, కానీ అది సర్వానికి అండి, అందరికీ కదా. ఆ యొక్క ఛత్రము కిందకి లేదా ఆ గొడుగు క్రిందకి అందరూ వస్తారు. అది ఏ ఒక సంఘ కాపరిదో, ఏ కొద్ది మంది సంఘ పెద్దలదో, లేదా ఆ కొద్ది మందిగా ఉన్న క్రైస్తవ గుంపుదో, వారిది మాత్రమే కాదండి, అది అందరిది. ఆయన అందరి వాడు, ఆయన అందరికీ ప్రభువు. ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము కదా. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి కదా. చాలా మటుకు మనం దేవుడిని పరిమితం చేస్తుంటాం కదా. ఆయన ఇక్కడే ఉండాలి, ఆయన ఇక్కడ మాత్రమే ఆశీర్వదించాలి కదా. అలా కాదండి. ఆ మందసము కూడా అలా కాదు. అది ఆయన మందసము, అది యెహోవా మందసము. నీది కాదు, నాది కాదు, ఇశ్రాయేలీయులది కాదు, అది ఆయనదే కదా. ఆయన మందసమే అది. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది.
కదా. ఆ మాటలో ఉండేది, ఆ వచనంలో ఉండేది ఆయనకు ఆయనే, నేనే. చూసారా మాట? యెషయా 41:4 ఉంది కదా. నేనే పలుకుతూ ఉంటాడండి. నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రభువు కూడా అంటూ ఉంటాడు కదా, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రిని చేరుకొనలేడు. నన్ను చూస్తే తండ్రిని మీరు చూసినట్లే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. గమనించాలండి, సంఘాలు ఏ ఒక్కరివి కావు, ఏ కొద్ది మందివి అంతకన్నా కావు. కానీ మందసము ఏ రీతిగా అయితే యెహోవాదో, ఆ దేవుడు ఏ రీతిగా అయితే ఆయనకు ఆయనే సాటు, ఆయనకు ఆయనే సొంతము, సంఘాలు కూడా దేవునివే. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో చూసినట్లయితే కదా, అక్కడ వారు అంటూ ఉన్నారు ఒక మాట. వారు గ్రహించింది ఏంటంటే మందసం ఎవరిది? యెహోవాది కదా. వారు దానిని ఏం చేశారంటే 7 నెలల పాటు వారి దేశంలో ఉంచుకున్నారండి. 7 నెలలు. ఈ 7 నెలలు పోయి వారు ఏమైనా సుఖంగా ఉన్నారనుకుంటున్నారా? చెప్పండి. పోనీ మీరు జనరల్గా ఆలోచించుకొని చెప్పండి. దేవుడు మన దగ్గర ఉన్నాడు అనుకుందాం. దేవుడు మన దగ్గర ఉంటే ఏదైనా లోటు ఉంటుందా? మనకు ఏదైనా కష్టాలు ఉంటాయా? ఉండవు కదా. ఏదైనా బాధలు ఉంటాయా? ఉండవు. మనకు తెలిసినంతవరకే. కానీ వాక్యంలో మీరు చూసినట్లయితే ఫిలిష్తీయుల దగ్గర మందసము, యెహోవా మందసము అనగా దేవుడు వారి దగ్గర 7 నెలల కాలం ఉన్నాడండి. కానీ 7 నెలలు కూడా వారు సౌఖ్యముగా లేరు. ఎంత మాత్రము వారు కంఫర్టబుల్ గా లేరు. చూడండి, ఎందుకు లేరంటే 9వ వచనంలో చూడండి. దాని ముందు 5:9లో మీరు చూస్తే, అయితే తర్వాత కదా రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం అండి కదా. వారి దేహములో బాహటముగా కనిపించే ప్రదేశాలు కాక కదా, రహస్యముగా ఉండే ప్రదేశాల యందు దేవుడు గడ్డలు లేపినట్లుగా. మీరు ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, ట్యూమర్స్ కదా. గడ్డలు ప్రాణాంతకమైనవి కావచ్చు. అవి ఎటువంటి గడ్డలు అంటే చూడండి, ఆ గడ్డలను బట్టి వారు ఎంతగా బాధింపబడుతున్నారంటే, వారు ఎటువంటి నరకయాతన చూస్తున్నారంటే ఆ 12వ వచనం చదవండి ఒకసారి. గడ్డల రోగము చేత మొత్తబడేది కదా. ఆ గడ్డల వలన వారు పడుతున్న బాధ ఎంతగా ఉందంటే, వారు పెడుతున్న కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయేమో కదా, ఆకాశం అంటుతున్నాయేమో అని ఎంతగా వారు భయంకరమైన కేకలు పెడుతున్నారండి, పెడబొబ్బలు పెడుతున్నారు కదా. రహస్య స్థలములలో ఆ గడ్డలు దేవుడు వారికి కలుగ చేశాడు. అయితే ఆ గడ్డలు ఎంతగా వారిని సల్పరిస్తున్నాయంటే, ఎంతగా వారిని బాధపరుస్తున్నాయంటే, వారు పెట్టే కేకలు ఆకాశం అని అంటున్నాయేమో అని అంతగా. కానీ అంత గొప్ప బాధలో కూడా వారు 7 నెలలుగా మందసాన్ని వారి దగ్గర ఉంచుకున్నారండి. ఎందుకంటారు? ఎందుకు చెప్పండి? ఒక వస్తువు మన దగ్గర ఉంచుకున్నాము, ఆ వస్తువును బట్టి మనం ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం కదా. చెప్పలేము, ఎన్నో రకాలుగా, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు కదా, ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు పడుతున్నా ఆ వస్తువును మన దగ్గర ఉంచుకున్నాము. ఎందుకై ఉంటుంది? ఆ ఫిలిస్తీయుల విషయానికి వస్తే గర్వం అంటే విజయ గర్వము కదా. మేము గెలిచాము కదా, ఆ మందసాన్ని మేము యుద్ధంలో గెలుచుకున్నాము కదా, కనుక మా గెలుపుకు గుర్తుగా ఆ మందసము మా దగ్గరనే ఉండాలి. గమనిస్తున్నారా? ఆ మందసము మా దగ్గరనే ఉండాలి అనే ఒక విజయ గర్వముతో కదా, అదేదో ఒక ట్రోఫీ లాగా కదా, ఒక స్పోర్ట్స్ లో గెలిచినటువంటి జట్టుకు ఏ రీతిగా అయితే వారి గెలుపుకు చిహ్నంగా ట్రోఫీని ఇస్తారో కదా, కప్పును
లేదా కొన్ని పర్యాయములు మెడల్స్ ఇస్తారో ఆ రీతిగా వారు మందసాన్ని పెట్టుకున్నారండి. కదా ఈనాడు మన బైబిల్ చక్కగా దిండి కింద పెట్టుకున్నట్లు గమనిస్తున్నారండి. కానీ ఒక రోజు వచ్చింది, 7 నెలల పాటు వారు అంత నరకయాత్ర చూశాక వారు ఒక మంచి సత్యాన్ని గమనించారు. మొట్టమొదటగా ఆ మందసము ఎవరిది? యెహోవాది. అలాగే ఆ మందసము విషయములో మనము ఏమి చేయాలి? అదే కదా, యెహోవా మందసమును ఏమి చేయదుమో. 2వ వచనంలో చూడండి ఆ క్వశ్చన్ని కదా. ఆ మందసాన్ని ఇప్పుడు ఏం చేద్దాం మనం? చాలా మంచి ప్రశ్న అండి కదా. దేవుడి మందసం పట్ల వారికి ఉన్న గ్రహింపు ఏం తెలుసుకున్నారో ఆ మందసాన్ని అయితే వారు కదా ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. ఇది వాస్తవానికి ఈ మందసం విషయంలోనే ఉన్న ప్రశ్న కలదండి. అటు తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విషయంలో కూడా అటువంటి ఒక ప్రశ్ననే వచ్చింది. అటువంటి ఒక ప్రశ్ననే పొంతి పిలాతు యూదులను పిలిచి అడిగాడు, క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతుము? గుర్తొస్తుంది ఆ ప్రశ్న మీకు కదా. గుడ్ ఫ్రైడే లెంట్ డేస్ ధ్యానాలు అయితే మనకు గుర్తొస్తుంది మళ్ళీ కదండి. ఆ లెంట్ డేస్లోనే మనకు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు లెంట్ కాదు కదా, కాబట్టి మమ్మల్ని మీరు అడగద్దు. చూడండి ఆ ప్రశ్న మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం అండి. క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతుము? పొంతి పిలాతు అక్కడున్న యాజకులను పెద్దలను పిలిచి అడుగుతాడు. చూసారా? అందుకు పిలాతు అలాగైతే అడుగాడు కదా. క్రీస్తు అనబడిన యేసును ఏమి చేద్దాము అని అడిగాడు. ఇక్కడ ఫిలిష్తీయులైతే ఈ మందసమును ఏమి చేయగలము? అర్థమవుతున్నదండి. మందసానికి, క్రీస్తుకి, దేవుడికి కదా, తండ్రి అయిన యెహోవాకి మీరే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంతా ఒకటే. మందసమే దేవుడు, దేవుడే మందసము. క్రీస్తే దేవుడు, దేవుడే మందసము. మందసమే మరలా క్రీస్తు. గుర్తుపెట్టుకోండి మీరు ఆ విషయాన్ని కదా. చూడండి, దాదాపు అటువంటి అర్థం ఇచ్చే ఒక సమానమైన అర్థం ఇచ్చే ప్రశ్న పిలాతు కూడా అడిగాడు, క్రీస్తు అనబడిన యేసును ఏం చేద్దాం? చూడండి, మందసం వారి దగ్గర 7 నెలలున్నా వారు అంగీకరించలేదు కదా. అంగీకరించక దానిని తిరిగి పంపించి వేయాలని చూస్తున్నారండి. ఈనాడు మన ప్రభు విషయం కూడా అంతే. చాలా మంది క్రీస్తుని గురించిన మాటలు వింటున్నారు, కానీ ఆయనను అంగీకరించడం లేదు. మనబోటి విశ్వాసులు అయితే క్రీస్తును అంగీకరించామని చెబుతూ దేవుని మందిరాలలో చేరుతున్నారు, కానీ క్రీస్తును పరిపూర్ణముగా అంగీకరించడం లేదు. ఏది ఏమైనా క్రీస్తును ఎవరనో కూడా అంగీకరించడం లేదండి. అంగీకరించాల్సినంత స్థాయిలో ఎవరు కూడా క్రీస్తును అంగీకరించడం లేదు కదా. పిలాతు కూడా ఆ ప్రశ్నని వేస్తూ చేతులు దులిపేసుకుంటాడు, క్రీస్తు అనబడిన యేసును మనం ఏం చేద్దాము? ఇక్కడ ఫిలిష్తీయులు చెప్పిన మాట ఏంటంటే కదా, ఇశ్రాయేలీయులకు కూడా తెలియదండి. మొత్తానికి వారి యాజకులు ఎలాగో కనుక్కున్నారు కదా. వారు కనుక్కొని చూడండి, 3వ వచనానికి వచ్చేందుకు వాళ్ళు ఒక మాట అంటారు అక్కడ. చదవండి మళ్ళీ. ఇశ్రాయేలీయుల కదా, అక్కడ ఒకసారి కదా. వారు మొత్తానికి ఈ మందసం మన దగ్గర ఉంటే ఇక మన వల్ల కాదు, దీనిని మనం భరించలేము, దీనివల్ల మనము ఆ నరక యాత్రను మనము పడలేము, దీనిని పంపించి వేద్దాం. అయితే ఎలా పంపించాలి? పంపించడానికి ముందు అసలు ఏం చేయాలి? వాళ్ళలో వచ్చిన క్వశ్చన్స్, అటువంటి ఒక ప్రశ్నలు వేసుకుంటూ మొత్తానికి ఎలాగో వారి యాజకులను పిలుచుకున్నారండి. నాకు తెలిసిన యాజకులు కూడా ఆ లేవి కాండము, ద్వితీయోపదేశ కాండం అంతా కూడా చక్కగా వారు ఎరిగిన వారుగా, వాటిని అవపోసన పట్టిన వారుగా ఉన్నట్లున్నారు. అది నాడు మనం చూస్తున్నాం, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి ఎప్పుడప్పుడు కదా. ప్రభువుని ఎరగనప్పటికీ కొందరు కదా దేవాలయాలలో ఉండే
పురోహితులు వెల్లడి చేస్తున్నారు వారు కూడా దేవుడి వాక్యాన్ని. అయితే పూర్ణ అంగీకారంతో కాదు కానీ ఏదో వెల్లడి చేస్తున్నారు మొత్తానికి. ఆ రీతిగా ఉన్నారు అక్కడ ఫిలిస్తీయుల యాజకులు కూడా. ఆ రీతిగా దేవుడి మాటలను, ఆ యొక్క గ్రంథాలను వారు ఎరిగిన వారిగా వారి యొక్క చక్కని మాట అన్నారండి. ఆ మందసాన్ని మటుకు ఊరకనే పంపద్దు. వాస్తవానికి అది మనకి ఇవ్వబడిన ఆజ్ఞ కూడా. తెలుసా మీకు? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనానికి రండి. ద్వితీయోపదేశకాండము 16:17 గుర్తు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి ఆ మాట. వారు మట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. కదా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎవరు కూడా గుట్టి చేతులతో, కదా, ఎంటీ హ్యాండ్స్, రెక్క హస్తాలతో రాకూడదండి. ఈనాడు ఈ మాట మనందరికీ చాలా అవసరం కదా. ఎంతమంది దేవుని సన్నిధికి రెక్క హస్తాలతో లేదా ఖాళీ హస్తాలతో వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారండి? ఫిలిస్తీయులండి వారు, అన్యులు, దేవుడిని ఎరగని ప్రజలు. అయినప్పటికీ దేవుడి మందసము లేదా దేవుడు వారి దగ్గర ఉన్నప్పుడు అది వారు కొలిచే దేవుడు కానప్పటికీ, వారు ఆరాధించే దైవము కానప్పటికీ, ఆ దైవాన్ని పంపివేసేటప్పుడు కదా, వారి దగ్గర నుండి దూరం పెట్టేటప్పుడు దానిని ఊరకనే పంపవద్దనే మాటను వారు ఎరిగారండి. సిగ్గుపడాలి నాడు క్రైస్తవ లోకం. దేవుని పిల్లలమై ఉండి దేవుని సన్నిధికి ఉట్టి చేతులతో వస్తూ ఉన్నాం. ఉట్టి చేతులతో కదా, ఖాళీ హస్తాలతో. దేవుడు మనకి ఏమి ఇవ్వనట్లే వస్తున్నా. ఇవ్వలేదా అండి దేవుడు మీకు? ఏది ఇవ్వలేదా మీకు? కాబట్టి ప్రతిదినం మనం 3 పూటల చక్కగా భోజనం చేస్తున్నాం కదా. బయట భోజనము దొరకక ఎంతమంది ఆకలితో అలవడుతున్నారు. ఎన్నో పర్యాయాలు మనం చూసాం. దేవుడు నీకు 3 పూటల ఆహారం ఇస్తున్నాడు. ప్రతి దినము కూడా నీ యొక్క ఆహారంలో మొదటి ముద్దగా, ఆ మొదటి ప్రాధాన్యతతో కూడిన ఒక పిడికెడు బియ్యాన్ని దేవుడి సన్నిధికి ఎంతమంది తెస్తున్నారండి? మరిచిపోయారు కదా అలవాటున. చాలా మంది మరిచిపోయారు కదా. పిడికెడు బియ్యం ప్రతి దినము నీవు తినే ఆహారంలో ఒక పిడికెడు బియ్యం అండి. వారమంతా కలిస్తే గట్టిగా 1/2 కేజీ కూడా కాదు నాకు తెలిసి. కానీ నువ్వు తీసుకువచ్చే ఆ పిడికెడు బియ్యంతో నీ ప్రభువును నేను కనపరుస్తూ ఉన్నావు. ఏ రీతిగానంటే, ఈనాడు నేను ఈ ఆహారము తింటున్నానంటే, ఈ పూట నేను ఈ భోజనాన్ని చేస్తున్నానంటే ఇది నీ చలవే, నీవు నాకు చేసిన సహాయమే. అందుకు ప్రతిగా ఈ పిడికెడు బియ్యాన్ని నేను నీకే ఇస్తున్నానయ్యా. మొదటగా గమనించాలి మీరు మాట. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా రాకూడదండి ఎంటీ హస్త, ఖాళీ హస్తాలతో రాకూడదు. చెబుతుంటారు కదా చాలా మంది ఒక మాట, చిన్న బిడ్డల దగ్గరకు, రోగుల దగ్గరకు, దేవుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదని. ఆ మాట వారు ఎందుకన్నారో నాకైతే తెలియదు, కానీ మన మటుకైతే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనములో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువు మనతో పలికిన మాట, మనుష్యుడు ఏది విత్తునో అదే కోస్తాడు కదా. మానవుడు ఎక్కడి నుండి తీయబడ్డాడు? ఆది కాండంలో ఉంటుంది, నేల మట్టి నుండి కదా. నేల మట్టి నుండేనా? నేలకున్న గొప్పతనం ఏంటి? మీరు ఏది విత్తితే ఆ పంటనే ఇస్తుంది. ఇప్పుడు మానవుడు కూడా నేల నుండి తీయబడ్డాడు, నేల మట్టి నుండి తీయబడ్డాడు కదా. ఆ లా ఆఫ్ ద సాయిల్, ఆ నేచర్ ఆఫ్ ద సాయిల్ ని గమనించాలండి. ఈనాడు పిడికెడు బియ్యంతో దేవుడి సన్నిధికి నేను వస్తున్నావంటే నీ ఇంట్లో ఆహారం మనకు కొరత ఉండదు. దేవుడి సన్నిధికి నీవు సంతోషముగా ధారాళముగా గుప్పిలి నింపుతున్నావంటే నీ కుటుంబంలో ఏ ఆర్థిక బాధ ఉండదు. కారణం, నీవు ఆ పంటను విత్తుతున్నావు మొదట. అందుకు ప్రతిగా రేపటి దిన ఆ పంటను కోస్తావు నీవు.
మీరు అనుకోవచ్చు, పిడికడు బియ్యమే కదా, నేను ఒక్కదాన్నే మర్చిపోతే ఏమవుతుంది, లేదా ఇవాళ కానుకలే కదా, నేను ఒక్కడినే మర్చిపోతే ఏమవుతుంది. దాని ఫలాన్ని మీరు కోయరండి, దాని ఫలాలు మీరు కోయలేరు, అంతే. అది ఏమీ కాదు, దాని ఫలాలు మీరు కోయలేరు. గమనించాలి మనం ఆ విషయాన్ని కదా. దేవుడు చేసిన సృష్టి అంతటికి కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే, సృష్టికి ఇవ్వటమే తెలుసు అండి, ఇవ్వటమే తెలుసు. గమనించండి, సూర్యుడు, చంద్రుడు కదా, చెట్లు, జలచరములు, పశువులు, పక్షులు, అవన్నీ కూడా దేవుడి సృష్టి. వాటన్నిటికీ కూడా ఇవ్వడమే తెలుసు. మరి మానవుడు కూడా దేవుడి సృష్టే కదా, మరి మానవుడు ఇస్తున్నాడా? ఇవ్వకపోగా తిరిగి తీసుకోవడం మాత్రమే అలవాటు చేసుకున్నాం మనం కదా. తిరిగి తీసుకోవడం మాత్రమే, ఇవ్వడం మరచిపోయాం. ఎవరు చెప్పారండి వాటికి ఇవ్వమని? వాటన్నిటికీ ఆ రీతిగా వాటి దగ్గర ఉన్నదంతా ఇచ్చివేయమని ఎవరు చెప్పారు? ప్రత్యేకంగా ఎవరు చెప్పరా? వాటిని సృజించినది దేవుడు కనుక దేవుడి యొక్క లక్షణమే వాటికి అక్కడబ్బింది. దేవుడు చేసిన పని కూడా, ఆయన ఒక్కగానొక కుమారుడిని ఈ లోకమని ఎంతో మిన్నగా ప్రేమించాడు కనుక ఇచ్చివేశాడండి. జరుపుకున్నాం కదా క్రిస్మస్ సంతోషంగా నెల కిందట. దేవుడికి ఇవ్వడమే తెలుసండి, దేవుడికి ఇవ్వడమే తెలుసు. ఇచ్చేవాడే దేవుడు. దేవుడు ఇచ్చిన వాటిని తిరిగి తీసుకునేవాడే సాతానుడు. గమనించారా? దేవుడు ఆయన కుమారుడి ద్వారా లోకానికి రక్షణ ఇచ్చాడు. దేవుడు రక్షణను నీకు ఇచ్చాడు. సాతానుడు నీకు ఇచ్చిన రక్షణను తీసుకుంటాడు, నీకు దొంగిలిస్తాడు నీ దగ్గర. దేవుడు నేను లేదా నీకు ఆత్మఫలం ఇస్తాడు కదా. నీకు ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంత, దయాళుత్వం, వాటన్నిటితో నీకు వర్ధిల్లాలని దేవుడు వాటిని నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు. అపవాది నీ దగ్గర వాటన్నిటిని కూడా దొంగిలిస్తాడు. దేవుడు పరలోకములో నీకు నిత్య జీవమునిచ్చి ఆ యొక్క నిత్య గృహములో నేను ఉంచడానికి ఎప్పుడు ఆయన సిద్ధముగా ఉంటాడు. ఇస్తానన్నాడు కదా, ప్రభువు చెప్పిన మాట అదే కదా. నేను పరలోకములో మీ కొరకు గృహమును సిద్ధపరిచి వస్తాను మరలా. అపవాది నీ నిత్య జీవాన్ని తీసుకుంటాడు. నీకు ఇవ్వబోయే ఆ గృహములకి నిన్ను పోనీయకుండా చేస్తాడు. గమనించాలి మనం విషయాలు కదా. దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా ఇవ్వటం కాదండి, చెల్లించడం. అక్కడ మాట ఉంటుంది చూడండి. దేవుడి మందసమును పంపివేయ ఉద్దేశించిన ఎడల ఊరకయ్యే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. ఏముంది అక్కడ? ఇవ్వడం లేదని ఉంది, చూసారండి. ఇవ్వండి అని లేదు, చెల్లించి మీరు పంపించండి. చెల్లించాలండి. దేవుడికి ఇచ్చేది ఏదైనా మనం చెల్లించడమే, మనం ఆయనకి ఇవ్వడం కాదు. నేను ఈ నెల దశమభాగం ఇంత ఇచ్చాను, ఈ నెల క్రిస్మస్ కానుక లేదా ఈ సంవత్సరం క్రిస్మస్ కానుక నేను ఎంత ఇచ్చాను కదా. నేను సంఘాన్ని వెన్నెముకగా ఉండి పోషిస్తున్నాను, నేను లేకపోతే సంఘమే లేదు. ఆ మాటలు మానుకోవాలి. కారణం మనం ఇచ్చేది ఏదైనా కూడా దేవుడికి ఇవ్వడం కాదు, మనం చెల్లిస్తున్నాం. నేను అక్టోబర్లో అనుకుంటే చెప్పాను, ఇయ్యడం అనేది లేదా దశమ భాగం అనేది మనము చెల్లించే రుణము. ఇయ్యడం అనేది రేపటి దినము కదా. నీ యొక్క ఫ్యూచర్ కోసం నీవు విత్తనం అండి. నీ యొక్క బాగోగులు, నీ జీవితం బాగుండాలని, నీ కుటుంబం వర్ధిల్లాలని, నీ బ్రతుకు సాఫల్యతలో ఉండాలని కదా. చాలా మంది సేవింగ్స్ చేస్తుంటారు. ఎందుకని? రేపు వారి రిటైర్మెంట్ తర్వాత కూడా వారి జీవితం సుఖంగా వెళ్ళిపోవాలి కదా, కష్టపడకుండా వెళ్ళిపోవాలని. ఇది కూడా అటువంటిదేనండి.
ఈనాడు నువ్వు దేవుని సన్నిధికి ఇస్తున్నావు అంటే, ఒక పిడికెడు బియ్యం అని ఇస్తున్నావు అంటే, నీ కుటుంబంలో ఆహారం కొరత ఉండదు. ఇచ్చి చూడండి మీరు ఎప్పుడైనా కదా. అటువంటి రోజులు కూడా మనకు బహుశా ఉన్నాయేమో మన జీవితంలో. ఒకవేళ అటువంటి రోజు లేదు అంటే మీరు ధన్యులే. అది కేవలం దేవుడి యొక్క మితి లేని కృప చేత మాత్రమే. ఇచ్చి చూడండి మీరు. ఒక పిడికెడు బియ్యాన్ని దేవుడి సన్నిధికి తేండి. ఆ నెలంతా కూడా, వారం అంతా కూడా మీరు ఏ కరువు లేకుండా పోషించబడతారు అద్భుతమైన రీతిలో. దేవుడి సన్నిధికి మీరు ఇవ్వవలసిన అర్పణలన్నీ కూడా తీసుకురండి క్రమముగా. మీ కుటుంబంలో ఏ దారిద్ర్యానికి తాగుండదండి. వారు అన్యులై ఉండి ఎట్లా తెలుసుకున్నారు? దేవుడి మందసము మన దగ్గర ఉంది, ఇక దీనిని భరించలేమో, దీనిని మనం పంపివేద్దాము. అయితే పంపివేసేటప్పుడు ఒక నియమాన్ని మనం పాటించుదాం. దాన్ని ఊరకయ్యే పంపక దానికి చెల్లించవలసిన అర్పణము చెల్లించి పంపుదాం ఆజ్ఞ వేస్తున్నారండి వారి యొక్క యాజకులు ఫిలిష్తీయులకు. ఎలాగో ఇస్తున్నాము అంటే కదా, అక్కడ వారి వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఆ ఇవ్వటము చేత వారి యొక్క పాపము మాఫీ అయిపోయిందని కాదు, వాళ్ళు అదొక ప్రమాదం ఉంది ఇక్కడ. ఇలాంటి చాలా మంది చేయవలసిన అకృత్యాలన్నీ చేసేస్తుంటారు. మళ్ళీ వారి స్తోమతను బట్టి కదా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంటారు. వారి దృష్టిలో వారి పాపం అంతా కూడా కొట్టివేయబడిందని, వారి అపరాధం అంతా కూడా వారి మీద నుండి తీసివేయబడిందని వారి యొక్క నమ్మకం. అలా కాదండి. ఆ అయ్యడం అనేది మన పాపములను పరిపూర్ణంగా తీసివేయదు. కానీ ఒక విషయాన్ని మీరు ఇక్కడే జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఒక దైవికమైన మార్గమును ఎంచుకున్నావని కదా, నీ ఒక మెరుగైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నావని, దేవుడి యొక్క ఉద్దేశం నువ్వు గైకొనడానికి సంసిద్ధముగా ఉన్నావనే దానికి అదొక చిన్న గుర్తు మాత్రమేనండి. అంతే తప్ప నీవు ఇయ్యటం వలన నీ పాపాలు మాఫీ కావు. అలా అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతులకు పాపం అనే పదమే తెలియదండి. తెలుస్తుందా? పేదవారికి పాపము తప్ప ఇంకొకటి తెలియదు. అర్థమవుతుందా మీకు? కేవలము మన దగ్గర ఉన్నదని చెప్పి కదా దానిని ఎంత ఇస్తే మన అపరాధాలు అన్ని కొట్టివేయబడతాయనే కాన్సెప్ట్ కనుక అమలులో ఉంటే, అదే కనుక దేవుని చట్టం అయితే, పేదవారికి పాపము తప్పితే ఇంకొకటి తెలియదు, ధనవంతులకైతే పాపం అనే పదమే తెలియదండి. తప్పు చేస్తారు, పాపం చేస్తారు, మాఫీ చేసుకుంటారు, పాపం చేస్తారు, ఇచ్చి మాఫీ చేసుకుంటారు కదా. అలా కాదు, వారు దేవుడి యొక్క ఔన్నత్యాన్ని ఎరిగి కదా దైవికమైన మార్గమును, ఆ యొక్క దేవుడి చట్టాన్ని మేము గౌరవిస్తాము. వారి కొరకు ఒక నిబంధన రాయబడింది కదా, వారి దేవుడి విషయమై ఒక చట్టము చేయబడింది కదా. దానిని మనం తెలుసుకున్నాం కనుక ఆ రీతిగానే దానిని మర్యాదగా మనం పంపివేద్దాము కదా. దానిని ఊరకయ్యే పంపక చెల్లించవలసిన అర్పణము దానిని చెల్లించే మనం పంపుదాము కదా. ఆ రీతిగా వారు ఇచ్చుట ద్వారా వారి యొక్క నమ్మకం ఏంటి? వారి సమయానికి ఎలా బాధపడుతున్నారు? ఎలా బాధపడుతున్నారు? గడ్డలు కదా, ట్యూమర్స్ లేదు, హెమరాయిడ్స్ అని కూడా చెప్పవచ్చు. చెప్పచ్చా మీకు? హెమరాయిడ్స్ కానీ ఏదేమైనా ఒక ప్రాణాంతకమైనటువంటి ఆ రోగము వారిలో ఉంది. దేవుడికి ఇవ్వవలసింది వారు ఇచ్చి పంపించి వేస్తే, ఆ అపరాధము వలనైనటువంటి ఆ యొక్క పైకమో లేదంటే వారు చెల్లించాలనుకున్న వారి అర్పణము చెల్లించి దేవుడిని పంపివేస్తే వారు స్వస్థత నమ్ముతారనే ఒక గొప్ప నమ్మిక కలిగిందండి. ఫిలిష్తీయులని వారు అన్యులు, ప్రభువును ఎరగని వారు, ప్రభువును ఆరాధించని వారు. మరి వారికే అంత నమ్మకం కలిగినప్పుడు ఆ నిజ దేవుడిని, సత్యదేవుడిని ఆరాధిస్తున్న మనము మరి ఎంతగా నమ్మాలండి. ఈనాడు మనలో ఇంకా స్వస్థత మిగిలి ఉందంటే మనం ఎక్కడో ఆయనకు రుణపడి ఉన్నాం. ఆయనకి ఎక్కడో చెల్లించవలసిన మనం ఇంకా చెల్లించకుండా మన దగ్గర పెట్టుకొని ఉన్నాం కదా. చూడండి, ఆ 3వ వచనానికి వచ్చేసరికి
కదా. వారు నేర్చుకున్నది ఏంటంటే పద్ధతులు నేర్చుకున్నారు కదా. మనము జాగ్రత్తగా ఆ మందసాన్ని ఎలా చూసుకోవాలనే విషయాన్ని వారు నేర్చుకున్నారు, కొన్ని పద్ధతులు నేర్చుకున్నారు. చూడండి ఇప్పుడు అందుకు వారు ప్రతిగా 4వ వచనాన్ని చదవండి. ఇప్పుడు అడగగా మీ అందరి మీదను తెగులు ఒక్కటే కనుక కదా 5 బంగారపు గడ్డలు 5 బంగారపు పందికొక్కులు వారిని చేసి వారు ఆ మందసముతో పాటు పంపించాలని మరొక ప్రణాళిక వేసుకున్నారండి కదా. ఇశ్రాయేలీయుల దేవునికి వారు మహిమను చెల్లించారు. అదే కదా వచ్చిన వాటలో చూడండి, ఆఖరణ గారి మధ్యలో కదా, గడ్డలను చుచ్చులను చేసి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. దేవుడిని మహిమపరచారు. దేవుడికి ఇవ్వవలసింది ఇచ్చి దేవుడిని మహిమపరిచారు వారు. ఎందుకంటే 10 కుక్కలనే వారు ఎందుకు తెచ్చుకున్నట్లు, లేదా చుచ్చులనే ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు ఆ 10 కుక్కలను పంపించే ఆ తెగులను, ఆ మహమ్మారిని, ఆ పాండమిక్ వారి మధ్యన ఉంచాడండి. నాకు తెలిసి 13వ శతాబ్దము లేదా 14 అనుకుంటా ప్లేగ్ కదా. ఈ యొక్క ప్రోడక్ట్స్ ఈ ఎలుకల వలన, పందికొక్కుల వలన, చుచ్చుల వలన ప్రబలినటువంటి ఒక పాండమిక్. ఒకనాడు లేదా ఈనాడు ప్రపంచాన్ని వణికించినటువంటి అనేక మహమ్మారుల కంటే ముందు అది ఒకనాడు ప్రపంచాన్ని వణికించింది. కొన్ని కోట్ల మంది, దాదాపు 5-6 కోట్ల మంది ఆ ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడ్డారట ఆ రోజున. దేవుడు అటువంటి వ్యాధిని వారి మధ్యన ఉంచాడు. అటువంటి ఒక ప్లేగును కదా, దాని వలన అయినా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు. ఫ్యూచర్ డాక్టర్స్ ఉన్నారు మన మధ్యలో, వారికే తెలియాలి. గడ్డలు వస్తాయా నీకు? దానికి ప్లేగ్కి గడ్డలు వస్తాయా? ఓకే చెప్తున్నారు కదా, ట్యూమర్స్ కదా. ఆ పందికొక్కులను దేవుడు పంపించి వాటి ద్వారా వారి మధ్యన ఆ భయంకరమైనటువంటి తెగులను ఉంచడం జరిగిందండి. అందుకు ప్రతిగా వారు చేసిన పని ఆ 5 బంగారపు పందికొక్కులు, వాటి వలన అయినటువంటి ఆ యొక్క గడ్డలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిగా 5 బంగారపు గడ్డలను వారు దేవునికి అపరాధార్థ బలిగా లేదా రుసుముగా కదా వాటిని చెల్లించి మనసాన్ని అక్కడ నుండి పంపివేయాలని వారు ఒక తీర్మానం చేసుకున్నారు. చాలా విలువైన విషయాలండి కదా. మొట్టమొదటగా ఎవరు విషయాలన్నింటినీ మాట్లాడుతున్నది? ఫిలిష్తీయులు, అన్య జనాంగం మాట్లాడుతున్నదండి. రెండవది లేదు, మొదటిది వారు ఆ మందసాన్ని మొట్టమొదటిగా వారు చేసుకున్న తీర్మానం ఏంటంటే ఆ మందసము యెహోవాదే. అటువంటి మందసాన్ని మనము ఊరకనే పంపకూడదు కదా. రెండవది దానికి మనము అర్పణము చెల్లించే పంపాలి కదా. ఆ రీతిగా అర్పణము చెల్లించడం బట్టి అక్కడ జరిగేది ఏంటంటే దేవుడిని వారు మహిమపరిచినట్లు అక్కడ ఉంది కదా. వాటన్నిటిని చెల్లించడం ద్వారా దేవుడికి మహిమను చెల్లింపవలెను కదా. ఆ రీతిగా వాటిని పంపించినప్పుడు ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. చూడండి తర్వాత 6లో మీరు చూసినట్లయితే అక్కడ వారు ఇంకొక విషయాన్ని నేర్చుకుంటున్నారు, లేదా ఇంకొక విషయాన్ని కనుగొన్నారు. ముందు వారు తెలుసుకున్నారు ఏంటంటే ఐగుప్తీయులను, ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయాలను మీరెందుకు కఠినపరచుకుందరు కదా. హృదయాన్ని కఠినపరచుకుంటున్నారు ఎందుకు? ఎన్ని ఆత్మీయ సత్యాలండి అవన్నీ. దేవుడి మందసాన్ని ఊరకనే పంపకూడదు. దేవుడికి చెల్లించవలసిన అర్పణములు చెల్లించాలి.
అలా చెల్లించడం ద్వారా దేవునికి మహిమను మీరు చెల్లించినట్లు, అలా అర్పణము చెల్లించే విషయంలో మీ హృదయాన్ని మీరు కఠినపరచుకోవద్దు. ఎవరంటే మాట్లాడుతుంది? నేడు క్రైస్తవ లోకమా, ఇజ్రాయేల్ జనాంగమా, అన్యులండి, ఫిలిస్తీయుల వారు మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాదు, కానీ వారు ఆచరిస్తున్నారు ఆ సత్యాలను, ఆ యొక్క అలవాట్లను కదా. చూడండి, వారు ఆఖరుగా నెమరు వేసుకుంటున్నారు. మీరు ఐగుప్తీయుల వలె, ఫరో వలె మీ హృదయాలను మీరు ఎందుకు కఠినపరచుకుంటున్నారు? అనగా వారు గతాన్ని నెమరు వేసుకుంటున్నారండి. నిర్గమ కాండమును వారు నెమరు వేసుకుంటున్నారు. ఇశ్రాయేలీల దేవుడు వారి విషయంలో చేసిన ఆ అద్భుతమైన కార్యాలను వారు నెమరు వేసుకుంటున్నారు కదా. గతం నుండి నేర్చుకుంటున్నారండి వాళ్ళు. ఈనాడు చాలా మంది గతంలో జరిగిన విషయాల నుండి ఏది నేర్చుకోరు. బట్ యాక్చువల్లీ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ పాస్ట్ కదా. ఒక మాట, మన అనుభవం మనం ఇచ్చిన గురువు మరెవరు ఉండరు. నీ గతంలో నువ్వు చేసిన తప్పిదము, అందువలన నీవు ఎదుర్కొన్నా లేదా నీవు పడుతున్న అగచాట్లు నీ అనుభవం కంటే మరి గొప్పగా ఎవరు చెప్పలేరండి. నేర్చుకోవాలి. గతంలో మనం చేసిన పొరపాట్ల నుండి ఈనాడు మనం ఏం నేర్చుకున్నాం కదా. చూడండి, గతంలో ఏం జరిగిందంటే వారు దేవుడికి విరోధంగా వెళ్ళినప్పుడు ఐగుప్తీయుల మీదకు దేవుడు తెగులు రప్పించాడు కదా. ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా. తెలుసుకుని కూడా మీరు ఇంకా ఎందుకు మీ హృదయాలను కఠినంగా ఉంచుకుంటున్నారు? ఎందుకు మీ హృదయాలలో మార్పు లేదు? ఎందుకు మీ హృదయంలో అటువంటి దేవుడి విషయంలో ఒక భయం లేదు? ఇంకా మీకు ఏమైనా అటువంటి దేవుడికి అర్పణలు చెల్లించే విషయంలో ఆలోచన ఉన్నదా? యాజకులు మాట్లాడుతున్నారు వారి జనులతో, ఫిలిస్తీయులతో కదా. గతంలో ఉండిపోకూడదండి, కానీ గతం నుండి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ 5 విషయాలను వారు నేర్చుకున్నారు కదా. మందసాన్ని ఊరకనే పంపకూడదని, అర్పణములు చెల్లించే దానిని పంపవాలని, దేవుడికి ఆ రీతిగా మహిమను చెల్లించాలని, వారి హృదయాలను వారు కఠినపరచుకోకూడదని, ఆఖరిది వారి యొక్క గతము లేదా వారికి తెలిసి ఉన్న గతము నుండి వారు నేర్చుకోవాలి ఒక సత్యాన్ని అనే విషయాలను వారు ఆనాడు నేర్చుకున్నారు. ఈనాడు మనకు కూడా నేర్పుతున్నారండి. సరే చూద్దాం. ఎందుకు ఆ రీతిగా వారు 5 విషయాలను నేర్చుకుని చేసిన పని. 7వ వచనాన్ని చదవండి. రెండింటిని తోలి తెచ్చి చాలు చాలు ఒక నిమిషం ఒకటి ఆగండి కదా. కాడిపోయని పాడి ఆవులను వారు తీసుకుని వచ్చారు కదా. అవి పాడి ఆవులు కనుక వాటికి దూడలు కూడా ఉన్నాయి. అయితే ఆ దూడలను మటుకు ఇంటికి పంపించి వేశారండి. ఎందుకని? చూడండి, కొత్త బండి ఉన్నాయి కదా మాటలు అక్కడ. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కదా. కొత్త బండి, కాడి మోయని పాడి ఆవులు కదా, వాటిని ఆ బండికి కట్టి ఆ బండి మీద ఆ మందసాన్ని ఒక పక్కన ఉంచి కదా, మరొక పక్కన ఒక చిన్న పెట్టెలో వారు అపరాధార్థ అర్పణములుగా చెల్లించవలసిన 5 బంగారపు గడ్డలను, 5 బంగారపు పందికొక్కులను ఆ చిన్న పెట్టెలో ఉంచి దానిని ఆ మందసానికి పక్కనే పెట్టారు ఆ బండిలో కదా. ఇప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ఎందుకు ఆ బండికి ఆ పాడి ఆవులనే కట్టారు? ఎందుకు కట్టారు? మంచి బలిష్టమైన ఎద్దులను కట్టచ్చుగా. లేదు, ఆనాడు గుర్రాలు ఫేమస్ అనుకుంటా, గుర్రాలను కట్టచ్చుగా. ఇంకా వారి ప్రయాణం చాలా స్పీడ్గా సాగుతుంది. ఎందుకు కట్టారు? ఆలోచన చేయండి. ఎందుకు పాడి ఆవులనే వారు కట్టడం జరిగింది చెప్పమంటారా? చూడండి, అది దేవుని వలన కలిగినది అంటే అవి తిన్నగా ఎక్కడికి వెళ్ళాలి? ఆ మందసం ఉన్న బండిని తీసుకొని బేత్షెమెషుకు వెళ్ళిపోవాలి కదా. లేదంటే
పాడి ఆవులు కదా, దూడలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అవి ఎక్కడికి వచ్చేస్తాయి? దూడల దగ్గరికి. గమనించండి, అది దేవుడి వలనైతే కదా ఆ రీతిగా ఆ మందసాన్ని వారి యొక్క అర్పణములతో కలిసి, అనగా వారు ఏ విషయాలనైతే తెలుసుకున్నారో వేటినైతే అపరాధ అర్పణములుగా చెల్లించి ఆ మందసమును పంపవేయాలనుకున్నారో వాటన్నిటిని సిద్ధపరచడం, ఆ రీతిగా వారు ఆ బండిని అక్కడ నుండి పంపివేయటం లేదా మందసాన్ని వారి మధ్య నుండి పంపివేయటమే దేవుడి యొక్క ఉద్దేశము, ఆయన యొక్క చిత్తం. అయితే ఈ పాడి ఆవులు ఆ రీతిగానే వారు అనుకున్నట్టుగా బేత్షెమెషుకు వెళ్ళిపోవాలి, లేకపోతే అది వారి ఆలోచన అయితే, అది దేవుడి యొక్క ఉద్దేశము కాకపోతే అవి తిరిగి ఎక్కడికి రావాలి? దూడల దగ్గరకు వచ్చేయాలి కదా. ఆ మాటలు కూడా ఉంటాయి చూడండి, కిందే 9వ వచనంలో ఉంటాయి చూడండి. మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించనని తెలుసుకుందామనేది కదా. ఒకవేళ అవి ఆ రీతిగా ఆ మందసమున బండిని తీసుకొని బేత్షెమెషుకు వెళ్ళిపోతే అది ఖచ్చితంగా యెహోవా యొక్క తీర్మానము, లేకపోతే అది అదృష్టవశము చేతనే జరిగినదనే ఒక దృఢ నిశ్చయానికి వారు రావడం జరిగిందండి. చూడండి, ఆ ప్లాన్ ఎవరిది? ఫిలిష్తీయులది కదా. అక్కడ పైలట్ ఎవరు? దేవుడు. గమనించాలి కదా. ఆ మందసము ఆ బండి మీద ఉన్నది కనుక అది ఆఖరికి ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోతుందండి బేత్షెమెషుకు. అది బేత్షెమెషుకు వెళ్ళిపోతుంది. ఆ మందసము ఆ బండి మీద ఉంది కనుక. ఇక్కడ ఒక విషయాన్ని మనం కూడా గమనించాలి, ఒక మంచి ఆత్మీయ సత్యం. ఎనాడు దేవుడి మందసము మన జీవితాలలో ఉంటే మన బ్రతుకు బండి కూడా అలాగే వెళ్ళిపోతుందండి. దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున ఆ బండి వెళ్ళిపోయింది, ఎందుకంటే దానిపైన మందసం ఉంది. ఆ బండి అలా వెళ్ళాలి అనేది దేవుడి యొక్క చిత్తము. ఈనాడు దేవుడి మందసాన్ని అనగా దేవుడిని, లేదా ఆ మందసం అనగా దేవుడి యొక్క ఆజ్ఞలు, ఆ దేవుడి ఆజ్ఞలు నీ హృదయంలో ఉంటే నీ బ్రతుకు బండి కూడా వెళ్ళిపోతుంది సాఫీగా. నీవు కోరుకున్న ప్రయాణము కాదది, దేవుడు నీ కొరకు నిర్ణయించిన ప్రయాణమై వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. సామెతల గ్రంథంలో నరుని హృదయములో పుట్టు ఆలోచనలు అనేకములు, కానీ తుదకు యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నువ్వు ఎన్నో ఆలోచనలు చేయొచ్చు, గొప్ప గొప్ప ప్లాన్స్ నువ్వు చేయవచ్చండి, కానీ తుదకు దేవుడి యొక్క తీర్మానము, ఆయన నీ ఎడల ఏదైతే జరగాలని ఆశిస్తాడో అదే నీ జీవితంలో ఆఖరికి జరిగేది. అక్కడ వారి విషయంలో కూడా అదే జరిగింది. వారు ఒక ప్రణాళిక వేసుకున్నారు, కానీ వారికి కూడా డౌటే. అందుకే వారు ఒక సిచ్యువేషన్ పెట్టుకున్నారు. ఒకవేళ ఈ పాడి ఆవులు కనుక వెనకకు తిరిగి వచ్చాయి అంటే, దూడలు ఉన్నవి కదా, దూడల కొరకు వెనుదిరిగాయి అంటే అది ఖచ్చితంగా దేవుడి చిత్తము కాదు. ఆ మందసం అక్కడ నుండి వెళ్ళాలనేది దేవుడి యొక్క ఉద్దేశము కాదు. ఒకవేళ అలా కాక అవి బేత్షెమెషుకు వెళ్ళిపోతే వాటి దూడల సంగతి మరచి అవి కనుక ముందుకు కొనసాగి ప్రయాణమే వెళ్ళిపోతే అది ఖచ్చితంగా దేవుడి యొక్క చిత్తము. అర్థమవుతున్నదండి కదా. కనుక 5 విషయాలను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఆ మందసం కూడా మన జీవితంలో ఉంటే మనం కూడా దేనికి ఆకర్షింపబడమండి. ఆ బండిలోని పశువులు దేనికి ఆకర్షింపబడాల, ఆ ఆవులు దేనికి కూడా ఆకర్షింపబడలేదు, తిన్నగా వెళ్ళిపోయింది. నేను అన్నా కదా, మాట అక్కడ ఉంటుంది, చదవండి మీరు తర్వాత. లేదు వెళతాం, మనం అక్కడ దాకా వెళతాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన 2వ టాపిక్ ఆవులు ఉన్నాయి కదా. అది ఈనాడు మనం చూస్తున్నట్లుగా ఎన్నో విషయాలు కదా, దేవుడికి విరోధముగా పోయిన వారు, దేవుడికి విరుద్ధముగా చేసిన వారు కదా, దేవుడికి వ్యతిరేకముగా మాట్లాడిన వారు నిలబడలేండి. దేవుడి యొక్క తీర్మానమే చిత్తము కదా. మనం ఏ నేర్చుకున్నాం వారి నుండి అంటే గమనించాలి, అన్యులయ్యుండి వారు ఆ రీతిగా దేవుడి యొక్క చిత్తమును జరిగించిన వారుగా ఉన్నారు కదా. దేవుడిని మర్చిపోయారా? మొదటి మాట, దేవుడి మహిమను గ్రహించిన
ఫిలిస్టీయులు మన అధ్యాయంలో ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ పోర్షన్. రెండవది దేవుడి మహిమను మోసిన ఆవులు. ఇప్పుడు రెండవసారి ఆవుల విషయానికి వస్తే, ఎదిగి అవి మోసింది ఏంటి? ఏం మోసాయండి ఆవులు? ఏం మోసాయి? మందసాన్ని కదా, దేవుడి మందసాన్ని మోస్తున్నాయి. వాస్తవానికి ఏం అర్హత ఉందండి వాటికి? ఆవులు ఏమైనా లేవీయులా? ఎవరు మోయాలి మందసాన్ని? లేవీయులు మోయాలి. పోనీ ఆవులు ఏమైనా లేవీయులా? కాదు కదా. వాటికి ఏమైనా యోగ్యత ఉందా? ఏ కోణంలో చూసినా వాటికి అర్హత లేదు కదా, వాటికి ఆ యోగ్యత లేదండి. మరి ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, మరి ఏ అర్హత ఏ యోగ్యత లేనప్పటికీ ఆ పాడి ఆవులే మందసాన్ని మోసినప్పుడు, మరి దేవుని పిల్లలమైన మనము, విశ్వాసులైన మనము ఎందుకు ఆ మందసాన్ని మోయడం లేదు? ఎందుకు మోయడం లేదండి దేవుడి మందసాన్ని? మందసం అంటే యేసు, మందసం అంటే దేవుడి ఆజ్ఞలు. ఎందుకు మోయటం లేదు? మోస్తున్నారా మందసాన్ని? మోయలేరా? పాడి ఆవులే మోసే కదండి, నీవెందుకు మోయటం లేదు? ఏ యోగ్యత కదా, ఏ అర్హత లేనప్పటికీ పాడి ఆవులే వాటిని మోసాయి. ఎందుకు మీరు మోయటం లేదు? లేదు పాస్టర్ గారు, నేను వాక్యం చదవలేను. ఆవులు చదువుతాయా? పోనీ లేదు పాస్టర్, నేను పాడలేను. ఆవులు పాడతాయా? అవి మోసాయి కదండి. మరి మీరు ఎందుకు మోయలేకపోతున్నారు దేవుడి మందసాన్ని కదా? విశ్వాసులైన మనము దేవుడి మహిమను మోయడానికి నిర్లక్ష్యము చేస్తున్నాం, అలక్ష్యము చేస్తున్నామండి. అందుకే దేవుడి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. మందసాన్ని మోయలేక, మన ప్రభువును మన హృదయములో మోయక, ఆయన ఆజ్ఞలను మన హృదయములో ఉంచక మన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం మనం. ఇంకా చూస్తే ఆవులు ఎలా వెళ్ళాయి? 12 చదవండి. అదే ఆ ఆవులు రాజమార్గము నుండి రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు. రాజమార్గములో కదా, వెనక్కి తిరిగి చూసిన దాఖలాలు లేవు ఎక్కడ. దానికి ఒక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు మనతో పలికిన మాట, నాగటి మీద చేయి వేసిన వాడు వెనకకు తిరిగి చూడకూడదు. ప్రభువు నాగటి మీద నీవు చెయ్యి వేశావు. ఆవులు ఆ కాడి కింద ఉన్నాయి, నీవు ప్రభువు కాడి కింద ఉన్నావు. ఆవులు వెనుదిరగలేదు, నీవు వెనుదిరగకూడదు. నీకు ఆజ్ఞ ఇవ్వబడిందన్న విషయాన్ని నీవు మర్చిపోకు కదా. ఇక చూస్తే ఎలా వెళుతున్నాయి వాటి యొక్క విధానం ఎలా ఉందంటే, చక్కగా కదా తిన్నగా వెళుతున్నాయండి. స్ట్రైట్ పాత్, నో క్రొకొడ్ వేస్ కదా. దేవుడి మహిమను మోసేవారు వంకర మార్గములో పోలేరు కదా. వక్ర జీవితము వారికి ఉండకూడదండి. దేవుడు మహిమను మోస్తున్నారు కనుక మీరు ఎప్పుడు కూడా తిన్నని మార్గములోనే వెళ్ళాలి. తిన్నని అంటే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఒకసారి అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది, పౌలు కూడా ప్రభువు ప్రణాళికలోనికి వచ్చిన తర్వాత, దేవుడి యొక్క ప్రణాళికలోకి ఆయన తేబడిన తర్వాత ఆయన ఎక్కడ ఉంచబడ్డాడు అంటే, చదువమ్మా. అతడు నీవు లేచి తిన్ననిది అనబడిన వీరికి వెళ్ళు. అక్కడ ఒక అతను ఉంటాడు, అతని చేతులు అతని మీద ఉంచి ప్రార్థించు. పౌలు గురించి రాయబడిన మాటలు, బర్నబాతో దేవుడు అంటున్న మాటలు, నేను ఒకరిని ఏర్పరచుకున్నా,
నా నామములు భరించడానికి నేను ఒకరిని ఏర్పరచుకున్న పౌలుకు చెప్పబడిన మాట అండి అది. నా నామములు భరించడానికి నీవు ఏర్పరచబడ్డావు. నేను ఊరగానే పిలుచుకోవాలా, నేను సుఖ పెట్టడానికి సంతోష పెట్టడానికి నేను పిలుచుకోవాలా. నా నామమును నీవు భరిస్తావు, నాకు తెలిసిన సంగతి. నీవు ఎంతకైనా భరిస్తావు, అందుకే నేను పిలుచుకున్నా. ఆ రీతిగా నేను పిలుచుకున్నప్పుడు, పౌలుని పిలుచుకున్నప్పుడు దేవుడు ఎక్కడ వచ్చాడంటే ఆయన యొక్క ప్రణాళిక చొప్పున తిన్ననిది, ఆ వీధి పేరే తిన్ననిది అండి. తిన్ననిది అనబడిన వీధిలో పౌలు ఉంచబడ్డాడు. దానికి ముందు అతని జీవితం చూడండి, ఆ కింద వచనాల్లో ఉంటుంది, ఆ 13-14లో అతను ఎటువంటి వాడో, అతను ఎంతటి క్రూరుడో బర్నబా అనుమానముతో భయముతో పలుకుతుంటాడు. మీరు భయవాడు కదా ప్రభు, నువ్వు ఎటువంటి వాడి దగ్గరికి వెళ్ళమంటున్నావు? ఒకప్పుడు అతని పేరు చెబితేనే మేమందరం గడగడగడ ఉడికిపోయాం. సంఘాలను ఎంతకాలం హింసించాడు, మహాక్రూరుడు, ఎంతకైనా తెగిస్తాడు. అటువంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్ళమంటున్నావా? కానీ దేవుడు ముందే చెప్పాడు, అది ఒకప్పుడు అది అతను హానికరుడే, కాదనటంలా ఒకప్పుడు. కానీ ఇప్పుడు అతను తిన్ననిది అనబడిన వీధిలో ఉంచాడు. ఎందుకంటే అతను నా ప్రణాళికలో ఉన్నాడు. నేను ఏర్పరచుకున్న అతనిని. దేవుని మార్గములో ఉన్న వాళ్ళండి, దేవుడి మహిమను మోయడానికి సిద్ధపడిన వాళ్ళు. ఆవులు కూడా ఆ యెహోవా మందసాన్ని మోసుకుంటూ చక్కగా వెళ్ళాయి. పౌలు కూడా ఒకప్పుడు హానికరుడు, మహాక్రూరుడు, దూషకుడు, హింసకుడు. కానీ దేవుడి ప్రణాళికలోకి నిలబడినాక తిన్ననిది అనబడిన వీధిలో ఉంచబడ్డాడండి. సింబాలికల్గా చెప్పబడింది అక్కడ. అతని లైఫ్ స్టైల్ మారిపోయిందని. అఫ్కోర్స్ ఆ వీధి కూడా యథార్థంగా అక్కడ ఉందనే చెబుతారు చరిత్రకారులు. చూడండి, ఇంకా ఆవులు ఎలా వెళ్తున్నాయి ఇప్పుడు? మార్గమున పడి చక్కగా పోవచ్చు. నెక్స్ట్ అరుస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ కేజీవి వర్షన్లో లేదు, మామూలుగా ఇంగ్లీష్ వర్షన్లో మీరు ఉన్నట్లయితే చూడండి, ఒకవేళ మొబైల్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది. అక్కడ ఒక మాట వస్తుందండి, లోయింగ్. అవి ఎలా వెళ్తున్నాయంటే లోయింగ్, అరుస్తూ అని మన తెలుగు బైబిల్లో ఉన్న, ఇక్కడ ఇంగ్లీష్లో లోయింగ్ అనగా లో ప్రొఫైల్లో తల దించుకుని వెళుతున్నాయి, లేదా తల వంచుకుని వెళుతున్నాయి. కాడిని మోస్తున్నాయి కదా, వాటికి ముందు ఏమొస్తుందో కనబడదు కనుక వాటి తలలు వంచుకుని ఉన్నాయి కనుక అరుస్తూ ముందుకు వెళుతూ ఉన్నాయి. గమనిస్తున్నారండి, దేవుడి మహిమను మోసేవారు తమను తాము తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కాలం ఎగరేస్తూ తిరిగి ఉండొచ్చు, ఒకప్పుడు మనం తిరిగి ఉండొచ్చు కదా, జబ్బలు చదువుతూ తొడలు కొడుతూ కాలం ఎగరవేస్తూ ఒకప్పుడు తిరిగి ఉండొచ్చు. ఈనాడు క్రీస్తు మహిమను మోయటానికి మనం పిలువబడ్డాం. మనం ఎలా ఉండాలంటే మన తల వంచుకొని, అందుకు ప్రభు పలికిన మాట ఏంటి? అందుకు ప్రభు ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను, నా కాడి క్రింద ఉండే వారందరూ కూడా అలాగుననే ఉండాలి. అలాగ మీరు నా కాడిని మోయాలి. దీనత్వముతో మిమ్మల్ని మీరు తగ్గించుకున్న వారుగా. గమనించాలి ఆ విషయాన్ని కదా. ఆ ఆవులు ఎలా వెళుతున్నాయంటే, మొదటిది వెనక వైపు తిరిగి చూడకుండా, రెండవది చక్కగా కదా, లేదంటే తిన్నగా వెళుతున్నాయి, మూడవది తగ్గించుకొని వెళుతున్నాయి. చూడండి, దేవుని మనసాన్ని మోస్తున్న ఆవులే మనకు ఎంతటి ఆత్మీయ పాఠాలు నేర్పుతున్నాయండి. చూడండి, ఇక్కడ 11వ వచనానికి రండి. 13లో మీరు చూసినట్లయితే చాలు, ఇంకా ఉన్నాయండి. అది దాన్ని చూచి వారు సంతోషించేది. దేనిని చూచి? ఆవులు కదా, పాడి ఆవులు ఆ బండి మీద మందసాన్ని మోసుకు రావటాన్ని చూచి అక్కడున్న జనులు సంతోషించారండి. ఈనాడు దేవుడికి మహిమను మోస్తున్న నిన్ను చూసి
ప్రజలు సంతోషించాలి. నిన్ను బట్టి కాదండి, అక్కడ ఆవులకి లేదు సంతోషము కదా. సంతోషం ఆవులది కాదండి, వాటిది అయిపోయింది. సంతోషం ఎవరిదంటే ఆ ఆవులను చూసి ముందుకు వస్తున్న ప్రజలది. ఇందుకే ఎక్కడికి వచ్చాయట చదవండి, కంటిన్యూషన్. ఆ బట్టి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి కదా, యెహోషువ అనే పేరు పెట్టబడిన పొలములోనికి నాడు మన సేవ కానీ కదా, మనం చేసే కార్యాలు కానీ, మన అర్పణలు కానీ, సమస్తములు కానీ ఎక్కడికి చేరాలంటే మన ప్రభువు పొలమునకే చేరాలి. ప్రభువు పొలమునకి. యెహోషువ అనగా ఆ పేరుకు అర్థం రక్షకుడు అని. మన ప్రభువుకు ఇవ్వబడిన పేరు యేసు అనగా రక్షకుడు. నిజమే అండి, పాత నిబంధనలో యెహోషువ అనే పేరు అందుకే పెట్టబడింది. ఆయన విమోచించువాడు, వాగ్దాన భూమికి వారిని నడిపించువాడు, ఓటమి ఎరగని నాయకుడు యెహోషువ. తెలుసా మీకు? ఓటమే తెలియదండి యెహోషువకి. దేవుడి యొక్క ప్రణాళికలో మోషే తర్వాత ఈయననే ఉండాలి అని ముందుగా నిర్ణయించబడిన వాడు. చాలా పోలికలు ఉన్నాయి మన ప్రభువుకు యెహోషువకు. మన ప్రభువు కూడా మనకి ఇవ్వబడినటువంటి వాగ్దాన భూమికి కదా, పరలోకపు పట్టణానికి నడిపించడానికి ఆయన మనకు పంపబడిన వాడు, మనల్ని విమోచించడానికి పంపబడిన వాడు. దేవుడి యొక్క నిర్ణయ కాలము చొప్పున, ఆయన సంకల్పము చొప్పున ముందుగానే మన కొరకు సిద్ధపరచబడిన వాడు, ఓటమి ఎరగని వాడు. గమనిస్తున్నారా మీరు? ఆవులు ఆ మందసాన్ని మోసుకుంటూ, దేవుని మహిమను మోసుకుంటూ ఎక్కడికి వచ్చాయి? యెహోషువ పొలమునకు, రక్షకుడి పొలమునకు. ఈనాడు నీవు కూడా దేవుని మహిమను మోస్తూ ఎక్కడకు చేరాలి? దేవుని పొలమునకు చేరాలి. దేవుని పొలమనగా దేవుని సంఘము. నువ్వు చేసే సేవ, నీ అర్పణలు, నీ సాక్ష్యము సమస్తము కూడా దేవుడి మందిరానికి రావాలండి. గట్టిగా మాట్లాడితే మానేస్తున్నారు దేవుడి మందిరాలకు రావటం. ఎక్కడికి చేరుతున్నారు వీరంతా? నోరు లేని పశువులు చేరాయండి యెహోషువ పొలానికి. నోరు లేని పశువులు, ఆవులు చేరాయి దేవుడి పొలానికి, రక్షకుడి పొలానికి. ఆయన పేరు పెట్టబడిన ప్రజలు మీరంతా, విశ్వాసులంతా ఎక్కడికి చేరుతున్నారు వీరు? దేవుడు మందిరానికి రాకుండా ఎక్కడికి చేరుతున్నారండి? ఎక్కడికి వెళుతున్నాయి వారి అర్పణలు? ఎక్కడ వెచ్చిస్తున్నారు వారి యొక్క శ్రమను? ఎక్కడ కష్టపడుతున్నారు మీరు? దేవుడి మందిరంలో కాక, దేవుడి మందిర పరిచర్య కొరకు కాక. ఎక్కడ? చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన ప్రభువునే చూపించాలండి. ఆవులు చూపించండి, బేత్షెమెషుకు వెళ్ళిన ఆ మందసాన్ని చూపించండి, దేవుడి మహిమను చూపించండి. అతను బట్టి అక్కడ ప్రజలు సంతోషించారు. ఈనాడు నీవు ఎక్కడికైనా వెళుతుంటే నేను బట్టి ప్రభువు సంతోషపరచబడుతున్నాడా? అక్కడ ఉన్న జనులు సంతోషపరచబడుతున్నారా? లేదా నిన్ను బట్టి వారు బాధింపబడుతున్నారా? ఎలా ఉన్నాయి మన నడతలు, మన క్రియలు, మన తలంపులు, మన మాటలు? ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయండి? ప్రశ్న వేసుకోండి మీరే కదా. చూడండి, ఇంకా ఆఖరుగా దేవుని మహిమను మోసేవారు ఎప్పుడు కూడా ఇతరులను రక్షణ మార్గము వైపు నడిపించాలండి. ఆ పశువులు నడిపించే, నోరు లేని పశువులు నడిపించే యెహోషువ పొలానికి. చూడండి, 14 ఆఖరులో ఏం చేయబడ్డాయి? అవి ఏం చేయబడ్డాయి కదా? ఆవులు మందసమును యెహోవా పొలానికి తీసుకొని వచ్చి నిలువుగా అక్కడున్న ప్రజలు సంతోషించారు. అండ్ ఆఖరుకు వాటిని
విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? రోమియోకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రోమియోకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటకు దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. చాలు కదా. సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా మనం అర్పింపబడాలి. పౌలు భక్తుడు పోయబడ్డాడండి మనందరి కొరకు ప్రాణార్పణముగా. అది సజీవ యాగముగా అర్పించుకోవడం అంటే. ఇక్కడ ఈ పశువులు చేసే ఇది సజీవ యాగముగా అర్పించుకోవడం అంటే. ఎలాడో మీరు మీ ప్రభువు కొరకు సజీవ యాగముగా మీరు సమర్పించుకుంటున్నారు. ఏంటి పాస్టర్ గారు ఇప్పుడు మమ్మల్ని ఏమైనా నిప్పుల్లో దూకమంటారంటూ చూస్తున్నారు. అలా కాదండి, చూపిస్తాను నేను. ఒకసారి కీర్తనల గ్రంథము 84 వచ్చిందండి. 44వ సంకీర్తన 2వ వచనము చక్కచక్క తీస్తే నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగించేస్తాను. చాలు కదా. ఎలాగట? పోనీ ఏమేమిటి? వారి హృదయము, వారి శరీరము, ఇంకా వారి ప్రాణము కదా. మొట్టమొదటి చూడండి, నా ప్రాణము, తర్వాత హృదయము, తర్వాత శరీరము. దేవుడి కొరకు పరితపించాలి. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. ఉన్నందుకు ఆనందించాలి. ఇలా కాక మీరు మరెక్కడైనా ఆనందిస్తున్నారంటే, మరెక్కడైనా మీరు సంతోషము పొందుతున్నారంటే మీరు సజీవ యాగముగా మీ దేహాలను మీరు సమర్పించడంలా. భక్తుడు చాలా తేటతెల్లంగా మాట్లాడుతున్నాడు ఆ మాటలు కదా. దేవుడి మందిర ఆవరణను చూస్తేనే చాలు, చూస్తేనే నా ప్రాణము, నా శరీరము, నా జీవము ఎంతో ఉత్సాహముతో ఉరకలు వేస్తూ ఉంటాయి. దేవుడి కొరకు పరితపించాలండి. పాడి ఆవులు తమ దూడలను విడిచి దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించబడ్డాయి. దూడల ఆలోచన వాటికి లేదు. దేవుడి మందసమని మోస్తున్నాయి కనుక. ప్రభువు కూడా పలికిన మాట, తన తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు శిష్యుడు కానేరాడు. వాడు నావాడు కాదు. వాడు ఎవడో ఒకడు నావాడైతే వారికంటే ప్రథమముగా నన్నే ప్రేమిస్తాడు. గమనించాలండి. ఆ ఆవుల వంటి లక్షణము నీకుంటే కానీ నీవు మందసమును మోసినట్టు కాదు. నీవు మందసమును మోయలేవు, అనగా దేవుని మహిమను నీవు మోయలేవు. ఆ ఆవుల వంటి గుణము నీకున్నదా? దేవుడి మహిమను మోసిన ఆవులు. మూడవ పక్షము గుర్తున్న వాళ్ళు చెప్పండి, గుర్తున్న వాళ్ళు. మూడవ పక్షము మొదటిది దేవుడి మహిమను గ్రహించిన ఫిలిష్తీయులు, రెండవది దేవుడి మహిమను మోసిన ఆవులు, మూడవది దేవుడి మహిమను మరిచిన ప్రజలు. దేవుని ప్రజలు చూడండి, వారు ఏం చేశారు? చదవనండి ఒకసారి. ఇప్పుడు 18లో వారు చేసిన పని. పలుకులోని గ్రామముల వారేమి ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి బంగారపు పందికొక్కులను అర్పించింది. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యం. నేటి వరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలో ఉన్నది. యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 7,070 మందిని మొత్తని. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాన్ని
ఇంతవరకు బాగానే ఉంది కదా. లేవీయులను పిలిచారు, మందసాన్ని దింపారు, బలి అర్పించారు కదా. ఆ బండికి గుర్తుగా ఆ యెహోషువ పొలంలో ఒక పెద్ద రాతిని వారు ఉంచారు. అంతా బాగుంది. తర్వాత ఏం జరిగింది? అదే జరిగింది. మన మూలవాక్యంలో చదువుకున్నదే అక్కడ జరిగింది. అందుకే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే అలాగే ఎందుకు జరిగింది? నాకు అనుమానాలు ఎక్కువైతే కొద్దిగా. అలాగే ఎందుకు జరిగింది? ఫిలిష్తీయులు పుట్టారు, వారు చావలేదే. బెత్షెమెషు వారు చూచారు, మరి వారెందుకు చంపబడ్డారు? పైగా ఒకడు ఇద్దరు కాదు, 50,070 మంది కదా. ఎందుకు అంత ఆ మసాకర్ జరిగింది అక్కడ? ఆ మారణకాండ ఎందుకు జరిగింది కదా. ఎన్ని రోజులు మోషే చూశాడు, అహరోను చూశాడు, ఇంకా అనేకులు చూశారు, ముట్టుకున్నారు, వారికి కాలేదే. మరి వీరికే ఎందుకు ఇలా? ఎందుకండి? జాగ్రత్తగా వినండి, నేను ముగించేస్తాను మాటలు చెబుతూ కదా. ఆ మందసము పైన దాని యొక్క కప్పు లేదా దాని యొక్క డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ను వారు తెరిచారండి. ఆ డోర్ని తెరవగానే అక్కడ లోపల ఉండేది, మందసం లోపల ఏముంటుంది? మందసం లోపల ఏముంటుంది? మందసం లోపల ఏముంటాయి? మీకు తెలిసిన చెప్పకపోతే తెలీదా మీకు? తెలుసా లేదండి? టైం వేస్ట్ చేయలేదు, చెప్పేసి ఏంటో తెలుసా లేదా? చూద్దాం, పోనీ అందరం నేర్చుకునేదానికే ఉన్నాం ఇక్కడ కదా. నాకు ఏం తెలియదు, నేను నైట్ అంతా ఇక్కడ ఈ బల్ల దగ్గరే కూర్చొని ఉన్నా. ఉదయం దాకా ఇక్కడే ఉన్నా, నిద్రపడలేదు నాకు. నేను కూడా నేర్చుకున్నది ఏంటంటే హెబ్రీ గారు రాసిన పత్రికలో రండి, 9వ అధ్యాయంలోకి. 9వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. అందులో సువర్ణ ధూపార్తియు అంతటిలో బంగారు రేకులతో తాకబడిన నిబంధన మందసమును ఉండేను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర, ఇంకా చిగిరించిన అహరోను చేతికర్ర, ఇంకోటి నిబంధన పలకలు, మోషేకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం ఉందండి. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మానవుడిని ఉపేక్షించదు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లకు కూడా మనము మరణపాత్రులని. వారు ఆవేశముతో ఆ కృప మాకు వద్దు, ఆ కనికరము మాకు వద్దు అని దానిని ఎప్పుడైతే తెరిచారో ధర్మశాస్త్రం వారిని విడిచిపెట్టలేదండి. అర్థమవుతున్నది మీకు? ఎందుకు మీకు ఆ మాటలు చూపించారంటే అండర్లైన్ చేసుకుంటే ఎప్పుడైనా మతస్థంలో ఏముంటాయంటే ఆ 3 బస్తులు గుర్తు పెట్టుకోవాలండి. ఇవన్నీ కొన్ని బేసిక్స్ మనకు క్రైస్తవులుగా. నేను చెప్పగలను కానీ మీకు చూపిస్తే గుర్తుండిపోతుందని నేను తీపిచ్చాను ఇచ్చాను. ఫిబ్రవరి 9 కదా. మందసములో ధర్మశాస్త్రం ఉంటుంది. దానిపైన ఆ మూత కదా, ఆ యొక్క పైకప్పు కప్పి ఉన్నంత వరకు పర్వాలేదండి. కానీ అది ఎప్పుడైతే తెరవబడుతుందో దానిని మానవుడు చూడలేడు, చూడకూడదు కూడా. అందుకు వారు హతమయ్యారు కదా. ఆ పైన ఆ కనికరము ఉండబట్టే అప్పటి వరకు చూసిన ఫిలిష్తీయులు మిగిలి ఉన్నారు. 7 నెలల వారి దగ్గర ఉన్న వారు బ్రతికున్నారు అంటే ఆ పై కప్పు, దాని డోర్, ఆ మందసం యొక్క డోర్ క్లోజ్ చేయబడింది. మీరు ఎప్పుడైతే ఆ డోర్ను ఓపెన్ చేశారో, ధర్మశాస్త్రము చూశారో, ధర్మశాస్త్రము విడిచిపెట్టలేదు వారిని. స్పాట్ ఏంటంటే 50,070 మంది, 50,000 పైన ఇంకొక 70 మంది కదా. అనగా దేవుని కృపను కదా, ఆ యొక్క కనికరమును పక్కన పెట్టేశారు. ధర్మశాస్త్రమును చూశారు, అది వారిని మిగల్చలేదండి. చూడండి, నాడు
దేవుని సింహాసనానికి ఆయన ప్రజలకు మధ్య బలిపీఠము ఉందండి. బలిపీఠము, ఆ సిలువ అనే బలిపీఠము. నేను మన శుక్రవారం ఉపవాస కొడుకు వచ్చిన వాళ్ళు తెలుసు అన్నమాట. ఆ సిలువ అనబడిన బలిపీఠము మీద మన కొరకు పంపబడిన మన రక్షకుడు అర్పింపబడ్డాడు. ఆ కృప కలిగిన వాడి ద్వారానే మనము దేవుని చూడగలుగుతున్నామండి. మనకు తెలుసు కదా, రోమాపత్రికలో పౌలు భక్తుడు అంతా కూడా ధర్మశాస్త్రం గురించి ఆయన ఆ యొక్క యూదా సమాజము వారితో ఆయన వాదోపవాదాలకు దిగుతాడు. ధర్మశాస్త్రము మానవుడిని రక్షించలేదు. ధర్మశాస్త్రము మానవుడి శిక్షను లేదా అతని నిజ స్థితిని బట్టి అతనిని శిక్షిస్తుందే కానీ అతనిని రక్షించలేదండి. కృప కలిగిన మన ప్రభువు మటుకే మనలను రక్షించగలడు. అందుకని ఒక గొప్ప సాదృశ్యంగా ఉంది అక్కడ. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కదా. ఆ తీర్పులో ఆ యొక్క మందసము తెరవబడినప్పుడు ఆ తీర్పులో మనం అందరము కూడా కొట్టుకుపోతామండి. కానీ మనం అందరము కూడా కృపా సింహాసనం యొద్దకు తేబడిన వారము. ఈనాడు మనం ఈ రీతిగా మిగిలి ఉన్నాము అంటే, ఒకనొక రోజున తీర్పు దినమున మనము నిలవబడి ఉంటాము అంటే మనమందరము కూడా కృపా సింహాసనం యొద్దకు తేబడిన వారమండి. ధర్మశాస్త్రం యొద్దకు తేబడిన వారము కాదు మనము. వారు ఏం చేశారు అంటే, ఈ కనికరము మాకు వద్దు, పక్కన పెట్టేశారు, తెలిచారు, హతులైపోయారు. గమనిస్తున్నారండి? సమస్త కనికరము కలిగిన దేవుడు ఎవరండి? చెప్పండి దగ్గరగా, తెలియదా? మన యేసు ప్రభువు సమస్త కనికరము కలిగిన దేవుడు అండి. కదా, ఆయన పక్కన పెడితే తీర్పే మరణకరమైన తీర్పు కదా మన మీదకు, సర్వ మానవాళి మీదకు వచ్చేస్తుంది. ఆ తీర్పు నుండి మనలను తప్పించడానికి ఆయన వచ్చాడండి రక్షకుడిగా. ఆ విషయాన్ని మనం మరచిపోతే ఎలాగా కదా? ఆ కఠినమైన తీర్పు మానవుడి మీదకు రాకుండా ఆయన విశ్వసించిన ఆ జనులను తప్పించబడటానికి దేవుడు ఆ మందసానికి కదా, ఆ యొక్క ధర్మశాస్త్రానికి తీర్పులకు మధ్యన ఆయన కుమారుడిని కూర్చోబెట్టాడండి కృపా సింహాసనం మీద. ఇప్పుడు ఆ సింహాసనం ఎదుగు మనం తేలబడ్డాం. ఆ కృపా సింహాసనానికి అవతల ఉన్న లేదా దాని క్రింద ఉన్నటువంటి ధర్మశాస్త్రానికి కాదు మనం తేబడింది. ఆ బెత్షెమెషు వారు చేసిన పొరపాటు పని అది. అది మూయబడినంత వరకు వారికి ఏ ప్రమాదం లేదు. ఆ యొక్క కృపను వారు కాదన్నారు, ఆ కనికరము మాకు వద్దన్నారు, తెలిచారు, ధర్మశాస్త్రమును చూశారు. మరణకరమైన శిక్షకు వారు గురైపోయారండి. చూడండి ఆ 20వ వచనంలో అప్పుడు వారు పలుకుతున్న మాట, బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? చాలు కదా. ఫిలిష్తీయులు ఏమన్నారు? 2వ వచనంలో యెహోవా మందసాన్ని మనము ఏమి చేయగలము? బెత్షెమెషు వారు ఏమన్నారు? యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? ఈనాడు అందుకే చాలా మంది దేవుడి వాక్యములు చూడటానికి నిర్లక్ష్యాన్ని కనపరుస్తున్నారు కదా, అలక్ష్యం చేస్తుంటారు, త్రోసి వేస్తుంటారు, అర్థం కాదు, భయపడుతుంటారు. ఎందుకంటే ఆ వాక్యము నా మీద పడుతుందేమో భయం అండి. ఫిలిష్తీయులు భయపడ్డారు, బెత్షెమెషు వారు భయపడ్డారు. ఇద్దరు కూడా చివరకు వద్దు అని తోసివేశారు కదా. ఫిలిష్తీయులు తోసివేస్తే బెత్షెమెషు వారి దగ్గరకు వచ్చింది. వారు తోసివేస్తే 7వ వచనంలో 7వ అధ్యాయంలో ఉంటాయి. మళ్ళీ ఎక్కువ ప్రసంగం అవుతుంది. చేయమంటారా? నేను నిలబడతాను ఇంకో గంట, నాకు ఇబ్బంది లేదు. దేవుడి చిత్రం అయితే ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం కదా. దేవుడిని ధృవీకరిస్తున్నారండి మీరంతా. దేవుడి
మందసం, దేవుడి మహిమను తృణీకరిస్తున్నారు. దేవుడి మహిమ వారి ఎదుగు తేబడింది, తృణీకరించి ముందుకు పంపివేస్తున్నారు. ఈనాడు అనేకులు అదే చేస్తున్నారు. ఆఖరకు ప్రభువును విశ్వసించిన మనము కూడా వచ్చినట్లే ఉన్నాం, ప్రభువుని అంగీకరించినట్లే ఉన్నాం, ఆయనను పంపివేస్తూ ఉన్నాం కదా. ఫిలిష్తీయులకు అర్థం కాలేదు, వారు తోసివేశారు. అర్థమైన బెన్సమిష వారు కూడా తోసివేశారు. ఈ దేవుడి సన్నిధిలో ఎవరు ఉండగలరు? భయం. దేవుడి వాక్యం అంటే భయం. చాలా మందికి మందిరానికి రారు పాపం కదా. ఆఖరిగా ఒక ప్రశ్న ఉంది, ఒక ప్రశ్నను నేను మేము ఉంచుతూ ముగించబోతూ ఉన్నా. ఈనాడు చాలా మంది కదా మహిమను లేదా మనసాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉన్నారు, చులకనగా చూసే వారు ఉన్నారు. అయినా మనకంటే వారు ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు లేదా మనకంటే గొప్ప సాఫల్యతలోనికి వారు వెళుతూ ఉన్నారు. ఎంత బాగున్నారు. ఎందుకంటే ఈ కృపాయుగంలో దేవుడు మౌనిగా ఉన్నాడండి. అందుకని అర్థమవుతుందా? అంత మాత్రం చేత మనం ఏమి చేయటం లేదు, మనం నీతిమంతులముగా ఉన్నాం, పరిశుద్ధులుగా ఉన్నాం, మన జీవితాలు చాలా అద్భుతంగా అత్యద్భుతంగా ఉన్నాయని కాదు. ఈ కృపాయుగంలో దేవుడు మౌనిగా ఉన్నాడండి, మౌనిగా ఉన్నాడు ఆయన. The greatest judgment the Christians are facing today is the silence of their God. ఈనాడు క్రైస్తవ లోకం అంతా కూడా ఒక గొప్ప తీర్పును ఎదుర్కొంటూ ఉన్నదండి. వారి దేవుడు మౌనమైపోయాడు దేవుడు. ఇది పెద్ద తీర్పు కాదండి, ఇది పెద్ద తీర్పు కాదు. అయిపోయింది, స్పాట్లో వారికి ఒక జడ్జిమెంట్ ఇచ్చేసాడు, జరిగిపోయింది. కానీ నాడు మన దేవుడు మౌని అయిపోయాడు. ఒకనాటికి మనమేం కాబోతూ ఉన్నాము కదా. అది తలుచుకుంటేనే మన పరిస్థితిని బట్టి మనం భయపడాలి. మనం ఏమైపోయి ఉన్నాము, ఏమవ్వనై ఉన్నాము. కనుక విషయాలను మనం చూద్దాం కదా. దేవుడి మహిమను, దేవుడి యొక్క మందసం అనగా దేవుడి మహిమను మనము గ్రహించుదాం. దేవుడి మహిమను మనము ఆవులు ఏం చేసి మోసే కదా. మూడవ అంశము, దేవుడి మహిమను ఏం చేయాలి? వారు ఏం చేశారు? బెత్షెమెష వారు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు కదా. దేవుడి మందసానికి విలువ ఇవ్వలేదండి, దానికి తగిన గౌరవాన్ని ఇవ్వలేదు, దానికి తగు రీతిలో భయపడలేదు. నిర్లక్ష్యము. దేవుడి మహిమ అంటే నిర్లక్ష్యము. కనుక అతి నిర్లక్ష్యమును మనము కలిగి ఉందామా వద్దా? వద్దు. గట్టిగా చెప్పాలన్నమాట, వద్దు. నిర్లక్ష్యం మనకి వద్దు కదా. ఫిలిష్తీయులలాగా దేవుడి మహిమను మనం గుర్తించుదాం లేదా గ్రహించుదాం. రెండవది, ఆ ఆవుల వలె దేవుడి మహిమను మనము మోద్దాము. మూడవది, దేవుడి మహిమ అంటే మనకు నిర్లక్ష్యము వద్దు. దేవుడు అటు కృప మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ ముందున్న సమయంలోనికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేస్తున్నాం. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన అద్వితీయమైన పూజ్యపదగిన నామమును బట్టి, మీ పాదములను బట్టి మీకే వందనాలు. ఉదయ కాలంలో మీ పరిశుద్ధాలయములకి మీరు మమ్మల్ని సమకూర్చి మీ బిడ్డలకు నెరవేర్చిన స్వరాలతో మంచి సంగీత వాయిద్యములతో మీ నామాన్ని మీరు ఘనపరుచుకున్నారు, కొనియాడుకున్నారయ్యా. మీకే వందనాలు. ప్రాముఖ్యముగా నేడు దిన బిడ్డలతో మీరు మాట్లాడిన మీ యొక్క ఆత్మీయ మాటలకి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, మీ యొక్క మహిమను గురించి,
మందసమును గురించినైనా మీరు మాతో మాట్లాడారు. ఆ మందస విషయంలోనైనా మేము ఏ రీతిగా నడుచుకోవాలో, అయ్యా మేము ఎంత మెలకువగలిగిన వారముగా మేము ఉండాలో, తుదకు ఆ మహిమను మేము ఏం చేయగలము, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నాయన మీరు మాకు సెలవించారు. ఇచ్చిన ఆత్మీయ మాటలకి నీకే వందనాలు. తీయబడిన మాటలైనా మీ బిడ్డల హృదయములలో నిలిచి ఉండగాల మీరు సహాయమును దయచేయండి. అవును తండ్రి, బిడ్డలనైనా వారి గృహాలకు తిరిగి వెళ్ళే సమయంలో ఆ మాటలను జార విడుచుకోకుండా, వారి హృదయములని మాటలను అయినా దుష్టుడు దొంగిలించకుండా మీ బిడ్డలను మీరు భద్రపరచండి. విధిన వాక్యములనైనా మీ వాక్కులను బిడ్డలను అమలు వేసుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని నేను వారు అనుభవించడానికి, కడ వరకు మీ మహిమను మోయడానికి మీ బిడ్డలను మీరు వాడుకోమని, అందరూ బట్టి కూడా మీ నామాన్ని మీరు కనపరచుకోమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును అయిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.